స్టాక్ మార్కెట్లో బిగినర్స్ డబ్బులు పోగొట్టుకునేది బిగినర్ మిస్టేక్ వల్ల కాదు, ఎవరు పడితే వాళ్ళు చెప్పిన టిప్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం వల్ల. ఎస్, మీరు విన్నది నిజమే. చాలా మంది టెలిగ్రామ్ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో లేదా ఫ్రెండ్స్ సజెషన్ మేరకు విని ఈ స్టాక్ ని, ఆ షేర్ ని పర్చేజ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం ద్వారానే డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అలా బిగినర్స్ డబ్బులు పోగొట్టుకోవడానికి ఉన్న ఫస్ట్ మెయిన్ కారణం ఏంటంటే టిప్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం. టెలిగ్రామ్ గ్రూపులలో మెసేజ్ వస్తుంది, ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయండి, మీ డబ్బులు డబుల్ అవుతాయని. ఆ టిప్ తీసేసుకుంటే ఇన్వెస్ట్ చేస్తారు. రేపు ఏమైతుంది, ప్రాఫిట్ చాలా దూరం వరకు కనిపించదు, లాస్ మాత్రం కంపల్సరీ వస్తుంది. సెకండ్ మెయిన్ థింగ్, ఎలాంటి ప్లాన్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం. ప్లాన్ అంటే ల్యాక్ ఆఫ్ క్లారిటీ లేకపోవడం. అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నావు అంటే, నువ్వు ఏ పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నావు తెలియాలి. సెకండ్, నువ్వు ఎప్పుడు వరకు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు అంటే, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్, దేనికోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు. థర్డ్, అసలు నీ రిస్క్ క్యాపబిలిటీ ఎంత. ఇవన్నీ తెలియకుండా డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం ద్వారా, ర్యాండమ్గా ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాస్ అనేది కంపల్సరీ వస్తుంది. థర్డ్, ర్యాండమ్ ఇన్వెస్టింగ్. పొద్దున్న లేచేసి ఏది పడితే ఆ స్టాక్లో ఇన్వెస్ట్ చేసేసి డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. ఇలా చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్లాన్, పార్ట్ ఆఫ్ సమ్వన్ ఎల్స్ ప్లాన్. అంటే నీ దగ్గర ఏ ప్లాన్ లేకపోతే నువ్వు వేరే వాళ్ళ ప్లాన్ లో నువ్వు ఒక భాగం అయిపోతావు. అలాంటి తప్పు ఎప్పుడు చేయకూడదు. బికాస్ ఇన్వెస్టింగ్ అనేది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఏదో టిప్స్ మీదనో, టైమింగ్ మీదనో, లక్ మీదనో చేస్తే డబ్బులు రావు. అది నాలెడ్జ్ ప్లస్ డిసిప్లిన్ ప్లస్ స్ట్రాటజీ వల్ల మాత్రమే డబ్బుల్ని గెయిన్ చేయగలుగుతాం మార్కెట్ లో. ఎప్పటికైనా ర్యాండమ్ ఇన్వెస్టింగ్ అనేది ర్యాండమ్ రిజల్ట్స్ మాత్రమే తీసుకొస్తుంది. ఎప్పటికి కూడా సాలిడ్ రిజల్ట్స్ ఉండవు. మీరు ఒకవేళ టిప్స్ ని ఫాలో అయ్యి ట్రేడ్ చేస్తుంటే, ఇన్వెస్ట్ చేస్తుంటే ఆపేయండి. నాలెడ్జ్ పెంచుకోండి, డిసిప్లిన్ పెంచుకోండి, ఒక ప్లాన్ ద్వారానే ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ మీలో ఎవరైనా ఇలా టిప్స్ ని ఎప్పుడో ఒకప్పుడు ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి, చూద్దాం అసలు ఎంతమంది ఉన్నారో. ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు, ఎందుకంటే రేపు వచ్చేది డే 18. మిస్ కాకూడదు అంటే ఫాలో అయిపోండి.